ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్ వట్టెమాను. సో నేను వెరీ హ్యాపీ ఈరోజు, ఎందుకంటే మా కుటుంబ సభ్యుల్లో ఇంకొక కుటుంబ సభ్యుడు రెండో కారు కొనడం, అది ఇంకా చాలా సంతోషం. కారు కొనడం కాదు, రెండో కారు. సో నా బెస్ట్ ఫ్రెండ్, నా రిలేషన్. సో మేము అంటే నా జీవితంలో ఒకటి నా మిస్సెస్, రెండోది ఎవరైనా ఉన్నారంటే ఆంజనేయులు రాసినోది. అందరూ తిరుగుతాం, ఎందుకంటే ఎక్కువ ముచ్చట్లేదని చెప్పాలంటే ఒక మనిషికి చెప్పాలి అంటే అది ఆంజనేయులు గారితోనే నేను షేర్ చేసుకుంటా. సో ఎందుకంటే ఒకప్పుడు గతాన్ని గుర్తు చేసుకుంటే అవారా బ్యాచ్ లో మేమిద్దరం అన్నట్టు ఎవరైనా చూస్తే, ఎందుకంటే వీళ్ళకి ఏం పని ఉండదు, బండి వేసుకొని పోతారు, ఏనో దగ్గర కూర్చుంటారు, జోలు పెడతారు, సాయంత్రం అయిందంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అని ఒక ఆలోచన ఉంటుండే. కానీ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ వెస్టీజ్, థ్యాంక్ యూ పురుషోత్తమ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం, అండ్ థ్యాంక్ యూ మై ఎల్ఓఎస్. సో ఈరోజు ఒక గ్రేట్ ఆపర్చునిటీ మా జీవితంలోకి రావడం జరిగింది. సో మేము మా జీవితంలో మేము సక్సెస్ఫుల్ అవ్వడం కాదు, మాతో పాటుగా కొన్ని వందల మందిని ముందుకు నడిపిస్తున్నాం. మొన్నటి అవారగాడు ఈరోజు లీడర్ అయిపోయిండు. సో అవారగాడు అన్నోళ్ళు మాత్రం ఆడనే ఉండిపోయినారు. సో రీసెంట్గా ఈ కారు ఇప్పుడు ఆంజనేయులు గారు తీసుకున్న కూడా 24 lakhs, మొత్తం బయట 25 lakhs బయట వస్తుంది. సో మేమిద్దరం డిస్కషన్లో ఉన్నప్పుడు ఆంజనేయులు గారు మాట్లాడినారు, స్కోడా తీసుకుంటున్నాం అంటే నేను చెప్పిన స్కోడా ఎందుకు, పర్లేదు మనం బెంజ్ వెళ్తే అయిపోతుంది కదా, స్కోడా ఎందుకు ఇంకా. సో అంటే ఏంది జనాలు నువ్వు నిరవనియవా, నిన్న కాక మొన్న నువ్వు ఇంట్లో పోయినావు, ఆడికే జనాలు తట్టుకోలేకపోతారు, ఇప్పుడు నేను బెంజ్ అంటే వాళ్ళు చచ్చిపోతారు, జనంతా వాళ్ళని బతకనిద్దామనము అని చెప్పేసి. అంటే ఒకసారి ఆలోచించండి, మా జీవితంలో 10,000 రూపాయలు మేము చూస్తామా, 20,000 రూపాయలు చూస్తామా అనే ఒక డౌట్ ఉండే. మేము ఎప్పుడైనా సాహసం చేయకపోయే వాళ్ళం కార్ జర్నీ చేయడానికి. ఎంతసేపు ఉన్న 2 వీలర్ లేదంటే బస్సు ఉండేది. సో కానీ ఈరోజు కంప్లీట్గా మా జీవితం మారింది. ఇంకొకటి ఏమున్నదంటే, నేను వెస్టీజ్లో వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు జాయిన్ అవ్వట్లే బిజినెస్లో. సో నా ఫ్రెండ్ కాబట్టి ఆంజనేయుల దగ్గరికి వెళ్ళిపోయినా. అప్పటికి మేము గతంలో ఒక బిజినెస్ ఆపర్చునిటీ బిజినెస్ చేసి ఉన్నాం. సో సర్వం ఖరాబ్ అయిపోయి ఉన్నాం అప్పుడు అందులో. సో మళ్ళీ వెళ్ళి ఈ బిజినెస్ గురించి చెప్పినప్పుడు మనోడు చెప్పిన ఒక మాట నాకు ఇప్పటికి గుర్తుంటుంది, నువ్వు ఇట్లాంటి దందాలు చెప్పకు, ఇంకా బిజినెస్ చెప్పకు, నీకు ఒక జాబ్ చూసుకో, నాకు కూడా ఒక జాబ్ చూడు, మన ఇద్దరం కలిసి చేసాం, కానీ ఈ బిజినెస్ వర్కౌట్ కాదని చెప్పుండే. బలవంతంగా నా మొట్టమొదట వెస్టీజ్లో నేను జాయిన్ చేసిన పర్సన్ గ్రేట్ లీడర్ ఆంజనేయులు గారు. సో వెరీ హ్యాపీ. నాకైతే ఆ రోజు జాయిన్ అయ్యేటప్పుడు ఇళ్ళనన్నా ఒక 10,000 వస్తాయా అని చెప్పి అడిగాడు మనోడు. కానీ ఈరోజు ఇదే వెస్టీజ్ ఆపర్చునిటీ నుంచి 6 లక్షల రూపాయల ఇన్కమ్ తీసుకుంటున్నాడు. 2 కార్లు పర్చేజ్ చేసిండు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మనందరికి ఒక గుడ్ న్యూస్, అతను డ్రీమ్ హౌస్ లోకి అతను వెళ్ళబోతుండో ఆ గుడ్ న్యూస్ కూడా ముందర నిలుస్తుంది. సో ఫ్రెండ్స్ ఒకటే, ఇవంతా మా జీవితం అంతా మారడానికి మేము చేసిన ఒకే ఒక పని, కిరాణా షాప్ మార్చడం. బయట కిరాణా షాప్ లో కొనే వస్తువులను అన్నింటిని మార్చినాం, వెస్టీజ్ లో వచ్చినాం, వెస్టీజ్ ఉత్పత్తులను వాడినాం. అరే వెస్టీజ్ లో ఏమున్నాయిరా, సబ్బులు ఉన్నాయి, పేస్టులు ఉన్నాయి, ఏం రా సబ్బులు పేస్టులు పట్టుకొని తిరుగుతుంది. మేమిద్దరం డిగ్రీ కాలేజీలో వెళ్తున్నప్పుడు మమ్మల్ని అనేవాళ్ళు ఏంటంటే, అరే వచ్చిర్రా సబ్బులు అమ్ముకునేటోడు అని అంటుండే. సో మనోడు నా మొహం చూస్తుండే, నేను మనోని మొహం చూస్తుండే. ఆ రోజు మేము నవ్వుకునే వాళ్ళం, వాళ్ళు నవ్వేవాళ్ళు, మేము కూడా నవ్వేవాళ్ళం. కానీ ఈ రోజు మేము ఎల్లకాలం నవ్వుతున్నాం, కానీ ఆ రోజు నవ్వేరోడు ఇప్పుడు కనబడతలేడు. సో నేనేమంటున్నానంటే, ఇది సబ్బులు పేస్ట్ల బిజినెస్ కాదండి, సోపుల బిజినెస్ కాదు, ఇది మన జీవితానికి ఒక హోప్ ఇచ్చే బిజినెస్, ఇది నమ్మితే. సో మేము నమ్మినాం, 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా మేము నమ్మినాం, ఈరోజు ఈ లెవెల్లో ఉండగలిగినాం. మీరు నమ్మినారు, ఒక అడుగు ముందరకు వేసినారంటే 100కు 100% ఇక్కడ నుంచి మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. సో మీ అందరికీ ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు. దాంతోపాటుగా మా మిత్రుడు నూతన సంవత్సరం రోజు ఈ కారు తీసుకోవడం నాకైతే అమిత ఆనందం ఉన్నది. ఈ సంవత్సరానికి సరిపోయే ఆనందం ఈరోజు మాకు కలిగింది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సంజీ, నువ్వు తొందరగా విఎంసీఎం కంప్లీట్ చేయాలి. సో నా డ్రీమ్ అదే, ఎందుకంటే ఒకరు కాదు, ఒక 100 మంది విఎంసీఎంలు అయిపోవాలన్నదే మన పురుషోత్తం దాసు సార్ డ్రీమ్ ఉన్నది. ఆ డ్రీమ్ని ఈ సంవత్సరం హాఫ్ సెంచరీలో కొడతాం ఖచ్చితంగా అని చెప్పి సార్ కూడా ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తా ఉన్నా. సో థ్యాంక్ యూ. అండ్ శివాని మాట్లాడతాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. నేను శివాని వడ్డెమాను. సో హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు ఆంజనేయ సార్ అండ్ నాగలక్ష్మి మేడం, అన్న వదిన మా భాషలో అయితే అంతే. ఇంతమందిలో ఒక చిన్న షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకనంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో నాకంటే మార్కెటింగ్ టచ్ లేదు కాబట్టి మా సార్ వాళ్ళకైతే టచ్ ఉంది.
ఆంజనేయులు సార్ని అప్పుడప్పుడు, ఎందుకంటే నా మ్యారేజ్ కి ముందు వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, కానీ ఫ్రెండ్స్ అప్పుడు పెళ్ళైన తర్వాత ఇంకెక్కువ చూడడం జరిగింది. సో బిజినెస్ లో స్టార్ట్ చేసిన కొత్తలో ఏమైపోయిందనంటే ప్లాన్ లేపడానికి ఇద్దరు పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు అంతా బాగానే ఉంది. పూటకి నాకు తెలిసి నేను కూడా మాట్లాడేదాన్ని కాదేమో, కానీ ఆంజనేయులు సార్ నాకు తెలిసి రోజులో ఒక 100 సార్లు ఫోన్ మాట్లాడేటోడేమో మా సార్ తోటి. ఇదంతా బాగుంది. కానీ నైట్ టైం అని అనుకుంటాడా అంటే నైట్ టైం కూడా కళలోకి ఆంజనేయులు సారే వచ్చేటోడేమో, ఎందుకంటే నిద్రలో కూడా అంజయ్ నువ్వు అట్లా చేయక, నేను చెప్పింది నువ్వు చేయ నేనేటోడు నిద్రలో. నేను తెగ టెన్షన్ పడిపోయేదాన్ని, ఎందుకంటే నిద్రలో కూడా వదులుతలేడు ఆంజనేయులు అన్న మా ఆయన అని చెప్పేసి. సో ఎనీవే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకనంటే సార్ది రీసెంట్ ఒక వీడియో చూసినాం మనం, 2 లక్షల అప్పు తీర్చడానికి హైదరాబాద్ వచ్చినామని. అదే 2 లక్షలు పెట్టి ఈరోజు ఐఫోన్ కొనుక్కున్నారు. 2 లక్షల ఐఫోన్, 24 లక్షల కూడా స్టూడియో కార్ అనేది ఎవరికైనా కూడా ఒక డ్రీమ్ అనమాట. ఒక కారు కొనడానికే చాలా కష్టపడుతున్న ఈ రోజులలో 2 కార్లు కొనుక్కుంటున్నాం మనం వెస్టీజ్ వాళ్ళందరం కూడా. సో అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో అందరికీ కూడా కొత్త ఇంకేదైనా కొత్తగా జరగాలని ఖచ్చితంగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెస్టీజ్ అండ్ విష్ యూ.